వృశ్చిక రాశివారికి ఇది సాధారణ వీడియో కాదు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సందేశం ఇది. ఏప్రిల్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తాయి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి డేట్ ఆఫ్ బర్త్ పేరుని బట్టి సంపూర్ణ జాతకం చెప్పబడును. ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం అవ్వకపోవడం, ప్రాణంగా ప్రేమించినవారు దూరమైపోవడం, భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవ, సమస్యలు, ధనం నిలకడ, వ్యాపార సమస్యలు, ఉద్యోగ సమస్యలు, జీవితంలో అనుకున్న పనులు జరగక మనశ్శాంతి లేక బాధపడుతున్నారా? ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇంకా ప్రయోజనం చేయలేకపోతున్నారా? ఒకసారి గురువుగారికి కాల్ చేయండి. సమస్య ఎటువంటిదైనా 100% శాశ్వత పరిష్కారం చూపగలరు. కాల్ చేయండి 9949484844. శనీశ్వరుడి కటాక్షం మీపై పడినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఈ 4 చోట్ల నుంచి డబ్బు వస్తుంది. 2 పెద్ద శుభవార్తలు మీ చెవుల్లో పడతాయి. ఈ విషయం పూర్తిగా వినకపోతే మీ జీవితంలో మీరు కోల్పోయేది చాలా పెద్దది. వృశ్చిక రాశివారికి ఇది సాధారణ వీడియో కాదు. మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సందేశం ఇది. ఏప్రిల్ 4, 5, 6, 7 ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తాయి. శనీశ్వరుడి కటాక్షం మీపై పడినప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఈ 4 చోట్ల నుంచి డబ్బు వస్తుంది. 2 పెద్ద శుభవార్తలు మీ చెవుల్లో పడతాయి. ఈ విషయం పూర్తిగా వినకపోతే మీ జీవితంలో మీరు కోల్పోయేది చాలా పెద్దది. శని ప్రభావం మీ జీవితంలో మార్పు. వృశ్చిక రాశివారికి శని ప్రభావం అనేది చాలా లోతైనది. శనిదేవుడు కేవలం శిక్షించే గ్రహం కాదు, మన కర్మను సరిదిద్దే గురువు. మీరు గతంలో చేసిన శ్రమ, మీరు అనుభవించిన బాధలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు ఇవన్నీ వృధా కాలేదు. ఏప్రిల్ 4 నుండి 7 వరకు ఈ 4 రోజుల్లో శని మీ జీవితాన్ని కొత్త దిశలో తీసుకెళ్లే సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు చేసిన ప్రతి కష్టానికి ఫలితం దక్కే సమయమిది. మీ మనసులో ఉన్న అనుమానాలు, భయాలు కొంచెం కొంచెంగా తగ్గుతాయి. మీరు గతంలో ఎందుకింత కష్టపడాల్సి వచ్చింది అనే ప్రశ్నకు ఈ రోజులు సమాధానమిస్తాయి. మీలో ఒక కొత్త ధైర్యం వస్తుంది. మీ నిర్ణయాలు బలంగా మారతాయి. శని మీకు సహనం నేర్పినట్లు ఇప్పుడు విజయాన్ని కూడా చూపించబోతున్నాడు. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పని జాగ్రత్తగా ఆలోచించి చెయ్యాలి. ఎందుకంటే శని అనుగ్రహం ఉన్నప్పుడు చేసిన మంచి పనులు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ 4 చోట్ల నుండి డబ్బు రాబోతోంది. ఈ ప్రత్యేకమైన 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి ఆర్థికంగా అనుకోని మార్పులు కనిపిస్తాయి. మొదటగా మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఆశలు వదిలేసిన డబ్బు కూడా మళ్లీ మీ చేతికి చేరుతుంది. రెండవది, మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి. చిన్నగా పెట్టిన డబ్బు కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మూడవది, కుటుంబం లేదా వారసత్వం ద్వారా అనుకోని ఆస్తి లేదా డబ్బు లభించే సూచనలు ఉన్నాయి. ఇది మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చే అవకాశముంది. నాలుగవది, ఉద్యోగం లేదా వ్యాపారం ద్వారా అదనపు ఆదాయం వస్తుంది. మీరు ఊహించని విధంగా ఒక కొత్త అవకాశం వస్తుంది. ఈ డబ్బు రాక కేవలం అదృష్టం వల్ల కాదు, మీరు గతంలో చేసిన కష్టానికి వచ్చిన ఫలితం. ఈ సమయంలో మీరు డబ్బును జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరంలేని ఖర్చులను తగ్గించి భవిష్యత్తు కోసం సేవ్ చేయడం మంచిది. 2 పెద్ద శుభవార్తలు. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారు 2 ముఖ్యమైన శుభవార్తలు వినబోతున్నారు. మొదటి శుభవార్త మీ కెరియర్కు సంబంధించింది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్, కొత్త ఉద్యోగం లేదా మంచి అవకాశం మీకు దక్కే అవకాశం ఉంది. ఇది మీ జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. రెండవ శుభవార్త మీ కుటుంబానికి సంబంధించింది. ఇంట్లో శుభకార్యం జరగవచ్చు, పెళ్లి వార్త రావచ్చు, లేదా కుటుంబంలో కొత్త సభ్యుడు చేరవచ్చు. ఈ వార్తలు మీకు భావోద్వేగాన్ని కలిగిస్తాయి. మీరు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ శుభవార్తలు మీ జీవితంలో నమ్మకాన్ని పెంచుతాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు విలువైన అనుభవాలుగా అనిపిస్తాయి. ఈ కాలంలో మీరు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడం మంచిది. గత కష్టాల ముగింపు. వృశ్చిక రాశివారు గతంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. మీరు అనుభవించిన బాధలు చాలా లోతైనవి. మీను ఎవరూ అర్థం చేసుకోలేని పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. కాని ఇప్పుడా కష్టాలన్నీ ముగిసే దశలో ఉన్నాయి.
ఏప్రిల్ 4 నుండి 7 వరకు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. మీ మనసులో ఉన్న బాధలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మళ్లీ సంతోషంగా జీవించడం ప్రారంభిస్తారు. ఈ కాలంలో మీరు మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు ఎంత బలమైన వ్యక్తి అనేది మీకు అర్థమవుతుంది. గతాన్ని గుర్తుచేసుకుంటే బాధగా అనిపించవచ్చు, కాని అది మీను బలంగా మార్చింది. ఇప్పుడు మీరు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పును సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంటుంది. శత్రువులపై విజయం. మీ జీవితంలో మీకు అడ్డుగా నిలిచినవారు ఎప్పుడూ ఉంటారు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు, మీ గురించి చెడు మాట్లాడేవారు, మీను కిందకు లాగడానికి ప్రయత్నించేవారు కూడా ఉంటారు. కాని ఈ 4 రోజుల్లో మీరు వారిపై విజయం సాధించే అవకాశం ఉంది. శని అనుగ్రహంతో మీరు బలంగా మారతారు. మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం వస్తుంది. మీరు చేసే పనులు మీకు విజయాన్ని తీసుకువస్తాయి. మీ శత్రువులు మీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. మీరు ప్రతీకారం గురించి ఆలోచించకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. అదే మీకు నిజమైన విజయం. ఈ కాలంలో మీరు మీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించాలి. అవసరం లేని వాదనలు తప్పించుకోవాలి. శాంతంగా ఉండడం ద్వారా మీరు పెద్ద విజయాన్ని సాధించగలుగుతారు. మీకు ఎదురైన ప్రతి సమస్య ఇప్పుడు ఒక అవకాశంగా మారుతుంది. ప్రేమ మరియు కుటుంబ జీవితం. వృశ్చిక రాశివారికి ఈ కాలం ప్రేమ మరియు కుటుంబ సంబంధాలలో ఒక కొత్త మలుపు తీసుకురానుంది. గతంలో చిన్న చిన్న విషయాల వల్ల వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న దూరం క్రమంగా దగ్గరవుతుంది. మీరు ఒకరినొకరు మరింతగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు దక్కుతాయి. మీరు చేసిన కొన్ని తప్పులను సరిదిద్దుకునే అవకాశం కూడా ఈ సమయంలో వస్తుంది. ప్రేమలో ఉన్నవారికి ఇది మంచి సమయం. మీ భావాలను స్పష్టంగా వ్యక్తపరచగలుగుతారు. పెళ్లి కోసం ఎదురుచూస్తున్నవారికి మంచి పరిచయాలు వచ్చే అవకాశముంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం బలపడుతుంది. మీరు మీ కుటుంబానికి మరింత సమయం కేటాయిస్తే ఈ బంధాలు ఇంకా బలపడతాయి. మీ మాటలు, మీ ప్రవర్తన కుటుంబంలో శాంతిని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కెరీర్ మరియు వ్యాపారం. ఈ 4 రోజుల్లో వృశ్చిక రాశివారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు కనిపిస్తాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా బాధ్యతలు పెరగవచ్చు. మీ పై అధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. మీరు చేసిన కష్టానికి విలువ దక్కుతుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. ఈ సమయంలో మీరు కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తే ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అయితే ఆతురపడకుండా ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవడం అవసరం. ఈ కాలం మీ కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశం కలిగిస్తుంది. ఆధ్యాత్మిక మార్గం. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆధ్యాత్మికంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మీ మనసు దేవుని వైపు ఆకర్షితమవుతుంది. మీరు సాధారణంగా చేసే పూజలు, జపాలు ఇప్పుడు మరింత లోతుగా అనిపిస్తాయి. శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి మీరు ప్రార్థనలు చేయటం చాలా మంచిది. ఆలయ దర్శనాలు చేయడం, దానం చేయడం మీకు శాంతినిస్తాయి. మీలో ఉన్న ఆందోళనలు తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. మీరు మీ జీవితాన్ని మరో కోణంలో చూసే అవకాశం లభిస్తుంది. ఆధ్యాత్మికత మీకు ధైర్యాన్నిస్తుంది. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానాలు కూడా ఈ మార్గంలో కనిపిస్తాయి. ఈ సమయంలో మీరు నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. ధ్యానం చేయడం, మంచి ఆలోచనలు చేయడం ద్వారా మీరు అంతరంగ శాంతిని పొందగలుగుతారు. ఈ మార్పు మీ జీవితంలో చాలా ముఖ్యమైనది. జాగ్రత్తలు మరియు సూచనలు. ఈ కాలంలో మంచి ఫలితాలు వస్తున్నప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు సాధించిన విజయంతో అహంకారం పెరగకుండా చూసుకోవాలి. ఇతరులను చిన్నచూపు చూడడం మీకు నష్టాన్ని కలిగించవచ్చు. మీరు మాట్లాడే మాటల్లో జాగ్రత్త ఉండాలి. అవసరం లేని వాదనలు, గొడవలు దూరంగా ఉంచాలి. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా భవిష్యత్తు కోసం ప్రణాళిక రూపొందించాలి. ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టాలి. చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించుకోవాలి. మీరు చేసే ప్రతి పని ఆలోచించి చెయ్యాలి. శాంతంగా ఉండడం, సహనం పాటించడం ఈ సమయంలో చాలా ముఖ్యమైనవి. ఈ సూచనలు పాటిస్తే మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. జీవిత మార్పు సంకేతాలు. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు జీవితాన్ని మార్చే సంకేతాలను ఇస్తాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న ప్రతి అనుభవం ఇప్పుడు ఒక పాఠంలా అనిపిస్తుంది. మీలో ఉన్న బలాన్ని మీరు గుర్తించగలుగుతారు.
మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. ఈ కాలంలో మీరు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకోవచ్చు. మీ జీవితంలో ఒక కొత్త దిశ ప్రారంభమవుతుంది. మీరు ఊహించని స్థాయికి ఎదగగలుగుతారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. ఈ సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగితే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు ఇప్పుడు మీ విజయానికి బలమైన పునాది అవుతాయి. ఈ కాలం మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. ఆరోగ్యం మరియు శారీరక శక్తి. వృశ్చిక రాశిగారికి ఈ కాలంలో ఆరోగ్యపరంగా ఒక స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో మీకు వచ్చిన చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఇప్పుడు తగ్గుముఖం పడతాయి. అయితే ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేయాల్సిన సమయం కాదు. శని ప్రభావం ఉన్న సమయంలో శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం. మీ ఆహారపు అలవాట్లు సరిచేసుకోవాలి. సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యమైనవి. మీరు మానసికంగా బలంగా ఉన్నప్పుడే శారీరకంగా కూడా బలంగా ఉండగలుగుతారు. పని ఒత్తిడి వల్ల అలసట పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రోజుకు కొంత సమయం విశ్రాంతి కోసం కేటాయించాలి. యోగా, ధ్యానం చేయడం ద్వారా మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ కాలంలో మీరు మీ శరీరాన్ని వినడం నేర్చుకోవాలి. చిన్న సంకేతాలను కూడా నిర్లక్ష్యం చెయ్యకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇలా చేస్తే మీరు దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆర్థిక ప్రణాళిక మరియు సేవింగ్స్. ఈ సమయంలో వృశ్చిక రాశివారికి డబ్బు రావడం మాత్రమే కాకుండా దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు సంపాదించిన డబ్బును సరైన విధంగా పెట్టుబడిగా మార్చుకుంటే భవిష్యత్తులో పెద్ద లాభాలు పొందగలుగుతారు. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ప్రారంభించాలి. మీ ఆదాయం ఎంత వచ్చినా దానికి తగ్గట్టుగా ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ కాలంలో మీరు సేవింగ్స్పై ఎక్కువ దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందుగానే ప్రణాళిక చెయ్యాలి. కుటుంబ అవసరాలు, పిల్లల భవిష్యత్తు, అత్యవసర పరిస్థితుల కోసం డబ్బు సేవ్ చేయడం మంచిది. మీరు చేసే ప్రతి పెట్టుబడి గురించి పూర్తిగా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి. త్వరగా లాభం వస్తుందనే ఆశతో తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుంది. స్నేహితులు మరియు సామాజిక సంబంధాలు. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో స్నేహితుల పాత్ర చాలా ముఖ్యంగా ఉంటుంది. మీకు నిజమైన మద్దతు ఇచ్చే స్నేహితులు ఎవరో ఈ సమయంలో మీరు గుర్తించగలుగుతారు. మీతో పాటు నిలబడ్డవారిని మీరు మరింతగా విలువ చేసుకుంటారు. కొత్త పరిచయాలు కూడా మీ జీవితంలోకి రావచ్చు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశముంది. అయితే ప్రతి ఒక్కరినీ నమ్మడం మంచిది కాదు. మీరు ఎవరితో ఎలా వ్యవహరించాలో జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. మీ మాటలు, మీ ప్రవర్తన ఇతరులపై ప్రభావం చూపుతాయి. కాబట్టి మీరు వినయంగా ఉండడం మంచిది. ఈ సమయంలో మీరు సామాజికంగా మరింత చురుకుగా మారవచ్చు. మీ నెట్వర్క్ పెరగడం వల్ల కొత్త అవకాశాలు కూడా వస్తాయి. మంచి స్నేహితులు మీ జీవితాన్ని సులభంగా మార్చగలుగుతారు. కాబట్టి మీరు మంచి సంబంధాలను కొనసాగించడం అవసరం. విద్య మరియు జ్ఞానం. విద్యార్థులకు మరియు కొత్త విషయాలు నేర్చుకోవాలనుకునే వృశ్చిక రాశివారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు చదివే విషయాలపై ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. మీలో ఉన్న ఆసక్తి పెరుగుతుంది. మీరు నేర్చుకున్న విషయాలను సులభంగా అర్థం చేసుకుని ఉపయోగించగలుగుతారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం. మీ కష్టానికి మంచి ఫలితం దక్కుతుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడం, నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మీరు మీ భవిష్యత్తును బలంగా తయారు చేసుకోవచ్చు. మీరు చదివే ప్రతి విషయం మీ కెరీర్కు ఉపయోగపడేలా చూసుకోవాలి. గురువుల మార్గదర్శకత్వం తీసుకోవడం కూడా మీకు సహాయపడుతుంది. ఈ సమయంలో మీరు జ్ఞానం పెంచుకోవడంపై దృష్టి పెడితే అది మీ జీవితంలో చాలా పెద్ద మార్పును తీసుకువస్తుంది. భవిష్యత్తు లక్ష్యాలు మరియు ప్రణాళికలు. వృశ్చిక రాశివారికి ఈ కాలం భవిష్యత్తు గురించి ఆలోచించడానికి చాలా మంచి సమయం. మీరు ఇప్పటివరకు చేసిన పనులను ఒకసారి తిరిగి పరిశీలించాలి. మీరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు అనే విషయాలను స్పష్టంగా తెలుసుకోవాలి. మీ లక్ష్యాలను చిన్న చిన్న దశలుగా విభజించి వాటిని సాధించడానికి ప్రణాళిక రూపొందించాలి. మీరు చేసే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆలోచించి ముందుకు సాగాలి. ఈ సమయంలో మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు మీపై నమ్మకం పెంచుకుంటే ఏ లక్ష్యాన్నైనా సాధించగలుగుతారు. మీరు గతంలో చేసిన తప్పులను గుర్తించి వాటిని మళ్లీ చెయ్యకుండా జాగ్రత్తపడాలి. ఈ ప్రణాళికలు మీ జీవితాన్ని ఒక స్థిరమైన దిశలో తీసుకెళ్తాయి. మీరు క్రమశిక్షణతో పనిచేస్తే మీరు ఊహించిన దానికంటే ఎక్కువ విజయాన్ని సాధించగలుగుతారు. విదేశీ అవకాశాలు మరియు ప్రయాణాలు.
వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ప్రయాణాలకు సంబంధించిన సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా విదేశీ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూలమైన సమయం. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న వీసా, ఉద్యోగం లేదా చదువు సంబంధిత విషయాల్లో ముందడుగు పడే అవకాశం ఉంది. ఈ 4 రోజుల్లో వచ్చిన సమాచారం మీ భవిష్యత్తును ప్రభావితం చేయవచ్చు. ప్రయాణాలు కేవలం పనికోసం మాత్రమే కాకుండా మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుతాయి. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు, కొత్త సంస్కృతులను అనుభవిస్తారు. ఇది మీలో ఒక కొత్త దృక్పథాన్ని తీసుకువస్తుంది. అయితే ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. అవసరమైన డాక్యుమెంట్లు సరిచూసుకోవాలి. ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఈ అవకాశాలను మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు రావచ్చు. సంతానం మరియు వారి భవిష్యత్తు. వృశ్చిక రాశి వారికి సంతానం సంబంధిత విషయాలు ఈ కాలంలో ముఖ్యంగా మారతాయి. పిల్లల చదువు, వారి ప్రవర్తన, వారి భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచించే పరిస్థితి వస్తుంది. పిల్లలకు సంబంధించిన మంచి వార్తలు వినే అవకాశముంది. వారు చదువులో లేదా ఇతర రంగాల్లో మంచి ప్రదర్శన చేయవచ్చు. ఇది మీకు గర్వంగా అనిపిస్తుంది. పిల్లలతో మీ బంధం మరింత బలోపేతమవుతుంది. మీరు వారికి సరైన మార్గదర్శకత్వం ఇవ్వగలుగుతారు. అయితే కొన్నిసార్లు వారి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా జాగ్రత్తపడాలి. వారి అభిరుచులను అర్థం చేసుకుని ప్రోత్సహించడం అవసరం. ఈ కాలంలో మీరు వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు ఇచ్చే విలువలు, మీరు చూపించే మార్గం వారి జీవితాన్ని నిర్మిస్తుంది. కాబట్టి మీరు ఓర్పుతో, ప్రేమతో వ్యవహరించాలి. ఆస్తి మరియు భూమి సంబంధిత విషయాలు. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి ఆస్తి సంబంధిత విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న భూమి లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం వస్తుంది. పాత ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలున్నాయి. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. కానీ పూర్తి వివరాలు తెలుసుకుని మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో ఆస్తి విషయంలో ఉన్న సమస్యలు సర్దుబాటు అయ్యే అవకాశముంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను ఇవ్వగలవు. ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ప్రతి విషయం గురించి ఆలోచించి నిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఈ అవకాశాలు మీ ఆర్థిక స్థితిని మరింత బలంగా చేయగలవు. అంతర్గత మార్పు మరియు ఆత్మవిశ్వాసం. వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో జరిగే ముఖ్యమైన మార్పు వారి అంతర్గత ప్రపంచంలో జరుగుతుంది. మీరు మీ గురించి కొత్తగా తెలుసుకునే అవకాశముంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులు మీలో ఒక బలాన్ని నిర్మించాయి. ఇప్పుడు ఆ బలం బయటపడే సమయం వచ్చింది. మీలో ఉన్న భయాలు తగ్గిపోతాయి. మీరు మీ నిర్ణయాలపై నమ్మకం పెంచుకుంటారు. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన మార్పు. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా చూడగలుగుతారు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ ఆత్మవిశ్వాసం మిమ్మల్ని విజయానికి తీసుకెళ్తుంది. మీరు ఇతరులపై ఆధారపడకుండా మీ నిర్ణయాలను మీరు తీసుకునే స్థితికి చేరుకుంటారు. ఈ మార్పు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో తీసుకెళ్తుంది. చివరి సంకేతాలు మరియు దైవ అనుగ్రహం. వృశ్చిక రాశి వారికి ఈ 4 రోజులు ఒక దైవ సంకేతంలా పనిచేస్తాయి. మీరు చూస్తున్న ప్రతి సంఘటనలో ఒక అర్థం ఉంటుంది. శనేశ్వరుడి అనుగ్రహం మీపై ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి పని ఒక ప్రత్యేక ఫలితాన్నిస్తుంది. ఈ కాలంలో మీరు పొందే అనుభవాలు మీ జీవితానికి మార్గదర్శకంగా మారతాయి. మీరు దేవునిపై విశ్వాసం పెంచుకుంటే మరింత మంచి ఫలితాలు పొందగలుగుతారు. మీరు చేసిన పూజలు, జపాలు ఇప్పుడు ఫలించబోతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఈ సంకేతాలను మీరు సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగితే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ విజయాన్ని పొందగలుగుతారు. ఈ కాలం మీకు ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగితే దైవ అనుగ్రహం ఎప్పుడూ మీతో ఉంటుంది. వృశ్చిక రాశివారికి ఈ ప్రత్యేకమైన సమాచారం మీ జీవితంలో ఒక మార్గదర్శకంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వినిన ప్రతి విషయం యాదృచ్ఛికం కాదు. ఇది శనేశ్వరుడి దివ్య సంకేతం. మీరు ఇప్పటివరకు అనుభవించిన ప్రతి కష్టం, ప్రతి బాధ, ప్రతి నిరాశ ఇప్పుడొక అర్థాన్ని పొందుతోంది. మీ జీవితంలో కొత్త మార్పులకు ఇది ఆరంభం. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణను మీకందించడం జరిగింది. ఇది కేవలం ఒక వీడియో కాదు, మీ జీవితాన్ని మార్చే దిశలో ఒక చిన్న అడుగు. మీరు ఈ సూచనలను విశ్వసించి ఆచరిస్తే మీ జీవితం మరింత స్థిరంగా, శుభంగా మారుతుంది. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. దైవ అనుగ్రహం ఎప్పుడూ మీతో ఉంటుంది. మీరు ధైర్యంగా ముందుకు సాగండి. మీ కర్మను నమ్మండి. మీలో ఉన్న శక్తిని గుర్తించండి. ఇలాంటి నిజమైన జ్యోతిష్య ఫలితాలు, మీ జీవితానికి మార్గం చూపే దివ్య సందేశాలు తెలుసుకోవాలంటే మా రుద్రఫలాలు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులతో, మీకు ఇష్టమైన వారితో పంచుకోండి. వారికి కూడా ఈ దివ్య సందేశం చేరాలి.
చివరిగా మీ అందరికీ నా హృదయపూర్వక ఆశీసులు. మీ జీవితంలో శాంతి, సంతోషం, సంపద నిండాలని కోరుకుంటూ ఈ దివ్యమార్గాన్ని చూపించేవాడు, మీ జీవితాన్ని ఆశీర్వదించేవాడు శనేశ్వరుడు. మంత్రం: ఓం సం శనైశ్చరాయ నమః.